హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధికి కారణాలేంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనశైలి అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారం తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈరోజు ఆరోగ్యం కార్యక్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. అదే పక్షవాతం ఎంతటి ప్రమాదకరమైంది, మన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చర్చిద్దాం. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు మనం గుర్తించలేకపోయినా అది మన ఆరోగ్యాన్ని ఎలాంటి ప్రభావితం చేస్తుందో తెలిస్తే చాలా భయానకంగా ఉంటుంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ కు రక్తం సరిగ్గా సరఫరా కాకపోవడం లేదా బ్రెయిన్ కు చేరే రక్తనాళాలు చిట్లడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ అత్యవసర పరిస్థితి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన మొదటి 3 గంటలు ఎంతో కీలకమైనవి. ఈ అవర్స్ ను గోల్డెన్ అవర్స్ అంటారు. ఈ సమయంలో పేషెంట్ కు వైద్యం అందితే ఆయన సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేట్ అయిన కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ ఎంతటి ప్రమాదకరమైందో దాదాపు బ్రెయిన్ స్ట్రోక్ అంతే ప్రమాదకరమైంది. ఇంతటి ప్రమాదకరమైన బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ఎలా బయటపడొచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి అనే అంశాలపై విపులంగా చర్చిద్దాం. ఈ నేపథ్యంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణాలేంటో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ యూజువల్గా 50+ ఏజ్ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు కరోనా తర్వాత ఆల్మోస్ట్ 40-50 మధ్యలో కూడా వస్తున్నది. ఈవెన్ 30 to 50 ఏజ్ గ్రూప్లో కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది కామన్గా వస్తున్నది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే రక్తనాళంలో రక్త ప్రసారం ఆగిపోవడం, దాన్ని ఇంగ్లీష్లో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఇంకొకటి ఏమో రక్తనాళం పగిలి రక్తం గడ్డగట్టడం, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ రెండింటికి కూడా భిన్నమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీనికి ముఖ్యంగా ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ కారణం ఏంటంటే ఒబిసిటీ ఒకటి, తర్వాత హైపర్ టెన్షను, స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత న్యూట్రిషన్ సరిగా తీసుకోకపోతే ఓవర్ న్యూట్రిషన్ తీసుకోవడం, అంటే ఫ్యాట్కి సంబంధించిన ఫుడ్ తినడం, ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్స్కు ఎక్కువగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసారం ఆగడం అనమాట. దానివల్ల ఏంటంటే ముందు మేము అటువంటి పేషెంట్స్ వచ్చినప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తాము. ఇప్పుడు మన ముందు కనిపించేది సిటీ స్కాన్. ఇది సిటీ స్కాన్లో ఇది వైట్గా కనిపించేది బ్లడ్ క్లాట్. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఇది దీనిలో చాలా తక్కువగా ఉన్నది. మామూలుగా కొంతమందిలో ఎట్ ఎ టైం ఏంటంటే మొత్తం బ్లడ్ అంతా మొత్తంగా ఇదంతా సరౌండింగ్ మొత్తం క్లాట్ అవుతుంది. అటువంటిప్పుడు చాలా అవుట్కమ్ అనేది చాలా పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇదేమో వైట్ కలర్గా ఉంటుంది, దీన్ని హైపర్ డెన్సిటీ అంటాము సిటీ స్కాన్లో. ఇదేమో ఇస్కిమిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్లో రక్త ప్రసారం నడవకపోయేసరికి బ్లాక్గా అవుతుంది, దీన్ని హైపోడెన్సిటీ అంటాం అనమాట. ఈ రెండింటి వల్ల డిఫరెన్షియేట్ సిటీ స్కాన్ ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఐలో మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. ఎంఆర్ఐలో అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అని చేస్తాము. యాంజియోగ్రామ్ అంటే రక్తనాళంలో ఎక్కడెక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడెక్కడ రక్తనాళం సంబంధించిన ఇతర డిసీజెస్ అంటే ఎన్యూరిజమ్స్ కానీ ఏవిఎమ్స్ కానీ ఉన్నాయా అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈ స్ట్రోక్స్లో చాలా వరకు ఏంటంటే అవుట్కమ్ అంటే దాని సివియారిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్త ప్రసారం జరగకపోవడం వల్ల వచ్చే ఈ స్ట్రోక్కి వితిన్ ఫస్ట్ 6 hours కనుక హాస్పిటల్కి రీచ్ అవుతే దానికి రక్తాన్ని కరిగించే థ్రాంబోలైటిక్ ఏజెంట్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ద్వారా మనం ఇమీడియట్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం చిట్లి రక్తం గడ్డగట్టడానికి మాత్రం అది కూడా సీరియస్గానే ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దానికి ఏంటంటే ఎడిమా అంటే వాపు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ వాపు తగ్గేయడానికి సంబంధించిన మెడికేషన్ కూడా ఉంటుంది. అయితే రెండిట్లో కూడా ఇప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్ కానీ హెమరేజిక్ స్ట్రోక్ కానీ తీవ్రత కనుక ఎక్కువ ఉంటే మాత్రం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది.